ఆ రకంగా ఎవరైనా ఈర్ష్యతోటి, ఆ చెడు దృష్టితోటి చూసినప్పుడు మనకేదో నష్టం జరిగిపోతది. చెడు దృష్టి అని జెప్పేసి ఒంటికి దిష్టి చుక్కలు పెట్టుకోవడము, ఇంటికి రాక్షసుడి బొమ్మలు కట్టడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయంలో గూడా క్లారిటీ ఇస్తున్నాము. ఈరోజు ఎవరైనా ఈర్ష్య చెందితే, ఆ ఈర్ష్య యొక్క దృష్టితోటి మనకేదో చెడు జరుగుతది అని అనుకుంటే అది అపోహే. ఎందుకంటే, ఈ ఈర్ష్య అన్నది కంటికి కనపడని చెడు తరంగాలు. కంటికి కనపడని చెడు తరంగాలు, కంటికి కనిపించే రాక్షసుడి బొమ్మ ఆపదు. లేదా ఏదైతే ఆ దిష్టి చుక్కలు పెట్టుకుంటామో, అబ్బా! ఎవరిదైనా చూస్తే దిష్టి తగులుతది. మళ్ళా తర్వాత వాళ్ళు దిష్టి పెట్టారంటే అంత తిప్పినట్టవుతది, తలనొప్పొస్తది, వామిటింగ్ అవుతదని దిష్టి తీయించుకుంటూ ఉంటాం. సో, ఆ రకంగా ఎవరి నుంచైనా చెడు తరంగాలు వచ్చినప్పుడు, కంటికి కనపడని చెడు తరంగాలు, కంటికి కనిపించే వస్తువులతోటి తీయలేము. ఆత్మ పరధర్మంలో ఉంది. ఈర్ష్యకు లోనైపోతోంది. సో, అప్పుడు మనం ఏంటంటే, ఈ శరీరానికి దిష్టి చుక్కలు పెట్టుకోవడము, లేదా ఇంటికి రాక్షసుడి బొమ్మ పెట్టేసుకోవడము, లేదా నిమ్మకాయ, మిరపకాయ ఇలాంటివి పెట్టడము. సో, చేసినప్పుడు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. కంటికి కనపడని చెడు తరంగాలని, కంటికి కనిపించే దిష్టి చుక్కలు గాని, రాక్షస బొమ్మలు గాని, లేకపోతే నిమ్మకాయ, మిరపకాయలు గాని వాటిని ఆపవు. సింపుల్ విషయం. ఈ విషయాలు కొన్ని మీకు అర్థమైతే ఆ తర్వాత చాలా విషయాలు అర్థమవుతుంది. ఇంకెవరు మిమ్మల్ని మోసం చేయలేరు. సో, కంటికి కనపడని చెడు తరంగాలు ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇలాంటి తరంగాలు కంటికి కనిపించే నిమ్మకాయ, మిరపకాయ, ఉప్పు, ఆ తర్వాత దిష్టి చుక్కలు లేదా రాక్షస బొమ్మలు స్థూలమైన వస్తువులు ఆపలేవు. మరి ఏవి ఆపుతాయి అంటే మన ఆత్మ అన్న స్థితి. సో, అటు నుంచి ఈర్ష్య యొక్క తరంగాలొస్తున్నాయి. ఇటువైపు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని చెప్పి ఆత్మిక స్థితిలో ఉన్నాను. పరమాత్మ నా తండ్రి అని చెప్పి తండ్రి స్మృతిలో ఉన్నాను. ఆ తర్వాత ఎవరైతే అమ్మో! వాళ్ళ దిష్టి తగులుతది అని మనకు అనిపిస్తుందో వాళ్ళకి ఏమని మనం ఆశీర్వాదం ఇస్తాము? సదా సంపన్న భవ. ఈరోజు మన దగ్గర డబ్బుందని చెప్పి వాళ్ళు ఈర్ష్య చెందుతున్నారంటే, వాళ్ళ దగ్గర గూడా అంతే ధనం సమృద్ధిగా ఉండాలని చెప్పి మనము శుభకామన చెయ్యాలి. వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వాలి. అప్పుడు ఆ తరంగాలు ఏవైతున్నాయో మనం టచ్ చేయకుండా ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా వచ్చేస్తాయి. సపోజ్ ఎవరైనా మన దగ్గర డబ్బు చూసి ఈర్ష్య చెందుతున్నారనుకోండి. వాళ్ళ దగ్గర గూడా ధనం సమృద్ధిగా ఉన్నది అన్న శుభ కామన చెయ్యాలి. సో, ఇక్కడ నేను కామన అన్న పదం వాడుతున్నా. అంటే కోరిక కన్నా నెక్స్ట్ డిగ్రీ అన్నమాట. కోరిక అన్నది సాధారణ భాష. కామన అంటే భగవద్గీత భాష. హైయర్ డిగ్రీ భాష.